హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు కొత్త టాపిక్ ఏంటంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎన్ని స్కాన్స్ తీసుకోవాలి, ఏ స్కాన్స్ తీసుకోవాలి అండ్ ఒక్కొక్క స్కాన్కి స్పెషాలిటీ ఏంటి, లైక్ ఒక స్కాన్లో బేబీ పెరగడము, ఇంకో స్కాన్లో ఒమ్మనేది సరిగ్గా ఉందా లేదా, సో అలాంటివి అయితే ఉంటాయి కదా, అవైతే చూసేద్దామన్నమాట. సో గాయస్, మేక్ ష్యూర్ ప్లీజ్ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యా, అండ్ థర్డ్ మంత్లో ఫస్ట్ కన్ఫర్మేషన్ అయితే చేయించుకుంటాం కదా. యూపీటీ అనేది ఒకటి కిట్ అయితే ఉంటుందన్నమాట, చిన్ని ప్రెగ్నెంటీ కిట్ అంటారు. అడ్వర్టైజ్మెంట్లో అంతా చూపిస్తారు కదా ప్రజ్ఞా న్యూస్ అనేసి. సో అలాంటి కిట్తో అయితే యూరిన్ వేసి దాంట్లో పాజిటివ్ వస్తే డబల్ లైన్స్ అండ్ నెగిటివ్ వస్తే 1 లైనే వస్తుంది అనమాట. సో అలా కన్ఫర్మ్ చేసుకుంటారు. సో అలా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఈ ఫస్ట్ హాస్పిటల్ విజిట్కి అయితే వెళ్తారు కదా. సో థర్డ్ మంత్లో చేస్తారనమాట, దాన్ని డేటింగ్ స్కాన్ అంటారు. సో ఈ డేటింగ్ స్కాన్ ఎప్పుడెప్పుడు చేస్తారంటే 6th to 9th వీక్లో, అంటే సెకండ్ మంత్లో, సెకండ్ టు థర్డ్ మంత్లో ఇన్ బిట్వీన్ చేస్తారు. సో అది కన్ఫర్మేషన్ కోసం అనమాట. ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ కోసం ఉంటుంది. ఈ డేటింగ్ స్కాన్లో ఏమేమి మనం చూడొచ్చు అంటే, ఈ స్కాన్ ద్వారా ఫస్ట్ కన్ఫర్మేషన్ ప్రెగ్నెన్సీ అయితే చేస్తారనమాట. అండ్ వన్ మోర్ థింగ్, జెస్టేషనల్ ఏజ్ చూస్తారు. జెస్టేషనల్ ఏజ్ అంటే కొంతమంది ఎలా చేస్తారంటే ప్రెగ్నెంట్ అయినప్పుడు కొన్ని మంత్స్ వాళ్ళకి గుర్తుండవు అనమాట, మంత్ కానీ ఎగ్జాక్ట్ డేట్ కానీ గుర్తుండదు. సో ఆ డేట్ మనం ఎగ్జాక్ట్గా స్కాన్లో అయితే చూడొచ్చు అనమాట. ఏజ్ కానీ ఆ జెస్టేషనల్ పీరియడ్ ఎప్పుడు ఉంది, ఎగ్జాక్ట్ డేట్ అనేది చూస్తామన్నమాట. సో ఆ డెస్టేషనల్ ఏజ్ని బట్టి మనం ఈడిడి అంటే డెలివరీ డేటు ఎప్పుడైతే ఉందో అప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మెయిన్గా 6th to 9th వీక్, అంటే ఇన్ బిట్వీన్ 2 and 3rd మంత్లో అయితే చేసుకుంటారనమాట. ఈ సెకండ్ స్కాన్ ఏంటంటే ఎన్టీ స్కాన్ అంటారనమాట. ఎన్టీ స్కాన్ అంటే నచ్చల్ ట్రాన్స్లూసెన్సీ స్కాన్ అనేసి అయితే అంటారనమాట. సో ఇది 11 to 14 వీక్స్లో అయితే చూస్తారనమాట. సో 11 to 14 వీక్స్లో ఈ ట్రాన్స్లూసెన్సీ అనే స్కాన్లో మనకి ఏమేమి డీటెయిల్స్ తెలుస్తాయి అంటే, ఈ స్కాన్లో క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అనేటివి చూస్తారనమాట. క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అంటే ఏంటంటే, లైక్ బేబీకి 23 క్రోమోజోమ్స్ ఎగ్జాక్ట్గా ప్రజెంట్ అయినాయా లేదా, లేదంటే అబ్నార్మాలిటీ ఉందా అనేది అయితే ఈ స్కాన్లో చూస్తారనమాట. సో ఇది ఖచ్చితంగా దీంట్లో ఇంకోటి కూడా చూస్తారనమాట, బేబీ టిష్యూ అనేది బాగా ఫామ్ అవుతుందా, లైక్ పార్ట్స్ ఫామ్ అవ్వడానికి టిష్యూ ఇంపార్టెంట్ అనమాట. సో ఈ టిష్యూ నుండి పార్ట్స్ ఆర్గాన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఈ టిష్యూ బాగా పెరుగుతుందా లేదా అనేది. అండ్ వన్ మోర్ థింగ్ అనుకునేసి బ్యాక్, ఈ నెక్ అయితే చూస్తారనమాట, వెనకాల బ్యాక్ బాగా ఫామ్ అవుతుందా, బ్యాక్ బోన్ ఫార్మేషన్ బాగా జరుగుతుందా లేదా అనేసి అయితే చూస్తారనమాట. ఎందుకంటే ఈ ఈ ఈ స్కాన్లో ఏం తెలుస్తుందంటే, మెయిన్గా ఏమన్నా జెనెటిక్ అబ్నార్మాలిటీస్కి చాలా రిస్క్ ఉంటాయి కదా. సో మేనరికం పెళ్ళిళ్ళలో ఎక్కువ చూస్తూ ఉంటారనమాట ఈ జెనెటిక్ అబ్నార్మాలిటీస్ అనేటివి. సో అవి ఏమన్నా ఉంటే బయటపడతాయన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, 18 to 22 వీక్స్ అంటే ఈ 18 to 22 వీక్స్లో ఏం జరుగుతుందంటే టిఫా స్కాన్ అంటారనమాట. సో టిఫా స్కాన్ అంటే ఇంకో విధంగా అనామలీ స్కాన్ కూడా అంటారనమాట. సో అనామలీ స్కాన్ అంటే ఏంటంటే, బేబీ పార్ట్స్ ఏమైనా అబ్నార్మాలిటీగా ఫామ్ అయ్యాయా. సో ఈ బేబీ ఏమైనా పార్ట్స్ ఏమైనా అబ్నార్మాలిటీగా ఫామ్ అయితే హాస్పిటల్లో అల్ట్రాసౌండ్లో కన్ఫర్మేషన్ అయితే వాళ్ళు ఎంటీపీ కింద వెళ్ళొచ్చు అనమాట. ఎంటీపీ అనేది నేను మళ్ళీ చెప్తాను మీకు. సో ఈ టిఫా స్కాన్లో ఏమేమి తెలుస్తుంది అంటే, బేబీ ఆర్గాన్స్ బాగా ఫామ్ అయ్యాయా లేదా తెలుస్తుంది అనమాట. లైక్ ఆర్గాన్స్ అంటే కాళ్ళు కానీ, చేతులు, బ్రెయిన్, స్పైను అండ్ ఏదైనా స్ట్రక్చరల్ డిఫెక్ట్ ఉన్నాయనుకోండి, ఏవైనా అవయవాలు సరిగ్గా పెరగకపోయినా, సరిగ్గా ఉత్పత్తి కాకపోయినా కూడా ఆ స్కాన్లో చూపిస్తారనమాట. సో ఈ ఈ టిఫా స్కాన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ టిఫా స్కాన్లో బేబీ గ్రోత్ ఎలా ఉంది, బేబీ కాళ్ళు, చేతులు, తల కానీ, బ్రెయిన్ కానీ, హార్ట్ కానీ బాగా పెరిగాయా లేదా, ఒకవేళ పెరగకపోతే నెక్స్ట్ ఏం చేయాలి అనేసి అయితే చూస్తారనమాట. సో ఒకవేళ టిఫా స్కాన్లో ఇలాంటి బాడీ అబ్నార్మాలిటీస్ ఏమన్నా కనిపించాయనుకోండి, సో కనిపించిన వెంటనే డాక్టర్స్ కొంతమంది ఎంటీపీకి ప్రిఫర్ చేస్తారనమాట. సో ఎంటీపీ అంటే ఏంటి అనేసి అంటే మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటారు. సో ఈ మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఏంటంటే, ఇప్పుడు బేబీ ఒకవేళ మమ్మీ ఊంబ్లో అమ్మ కడుపులో బాగా పెరగలేదు, కాళ్ళు చేతులు బాగా పెరగలేదు, డిఫార్మిటీస్ ఉన్నాయి అనేసి అంటే వెంటనే డాక్టర్స్ ఎంటీపీ ప్రిఫర్ చేస్తారు. ఏంటంటే లీగల్గానే బేబీని అబార్ట్ చేసుకోవడాన్ని మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటారనమాట. ఎందుకంటే ఆ బేబీ అంగవైకల్యంగా పుట్టడం కన్నా ఈ అబార్షన్ మెథడ్ మంచిదని చెప్పి లీగల్గానే అవైతే ఉన్నాయన్నమాట. దాన్ని మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అయితే అంటారనమాట.
అండ్ వన్ మోర్ థింగ్ వండుకునేసి గ్రోతింగ్ స్కాన్. గ్రోతింగ్ స్కాన్ అంటే ఏంటంటే ఇది 28 to 32 వీక్స్లో చేస్తారనమాట. 28 to 32 వీక్స్లో అయితే గ్రోతింగ్ స్కాన్ ఎలా ఉంటుందంటే ఫీటల్ గ్రోత్, బేబీ ఫీటల్ గ్రోత్ ఎంత ఉంది, బేబీ ఎంత ఉంది, బేబీ వెయిట్ ఎంత ఉంది, బేబీ బాగా కదులుతుందా లేదా, అండ్ పొజిషన్ ఎలా ఉంది. పొజిషన్ అంటే ఏంటంటే బేబీ పడుకో ఉండడం. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ 7th 8th మంత్ వరకు ఏం చేస్తారంటే బేబీ తల పైకి ఉంటుంది, బేబీ బ్యాక్ అనేది కిందకు ఉంటుంది అన్నమాట. సో ఇది బేబీ అయితే పొట్లో బేబీ ఉంటే తల పైన ఉంటుంది, ఈ బ్యాక్ బేబీ బటక్స్ అనేటివి కింద ప్రజెంటేషన్ అయి ఉండాలి. దాన్ని 7 to 8 మంత్లో బేబీ అలా ప్రజెంటేషన్ అయి ఉంటుంది అన్నమాట. సో ఈ 9th మంత్కి వచ్చేసే కొందికి ఏమవుతుందంటే బేబీ ఇలా తిరుగుతుంది. సో బేబీ అలా తిరిగినప్పుడు తల కిందకు ఉండాలి, ఈ బటక్స్ అనేటివి పైనకు ఉండాలన్నమాట. దాన్ని ఎగ్జాక్ట్ పొజిషన్ అంటారు. అండ్ వన్ మోర్ థింగ్, అమ్నియాటిక్ ఫ్లూయిడ్ సఫిషియెంట్గా ఉందా లేదా. అమ్నియాటిక్ ఫ్లూయిడ్ అంటే ఉమ్మనీరు అన్నమాట. సో ఈ ఉమ్మనీరు మదర్కి బాగుందా లేదా, లేదంటే తక్కువ ఉందా, తక్కువ ఉంటే కొన్ని పౌడర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారనమాట. సో ఆ పౌడర్స్ కలుపుకొని తాగితే సఫిషియెంట్గా ఉమ్మనీరు అనేది ప్రొడక్షన్ అవుతుంది అన్నమాట. సో అది ఈ అమ్నియాటిక్ ఫ్లూయిడ్ బాగుందా లేదా. ఒకవేళ తక్కువ ఉంటే దాన్ని అలిగోహైడ్రామ్నిస్ అంటారు, అండ్ ఎక్కువ ఉంటే దాన్ని పాలిహైడ్రామ్నిసిస్ అంటారన్నమాట. సో అండ్ దీంట్లో ఏం తెలుస్తుందంటే ప్లాజెంటా లొకేషన్ చెప్పాను కదా, ప్లాజెంటా బేబీ ఏ పొజిషన్లో ఉంది అనేది అయితే తెలుస్తుంది అనమాట. అండ్ లాస్ట్ 30 to 34 వీక్స్లో లాస్ట్లో ఏమవుతుందంటే డ్రాప్లెస్ స్కాన్ అంటారు. సో ఈ డ్రాప్లెస్ స్కాన్లో ఏమవుతుందంటే బేబీ ఎలా ఉంది, ఎప్పుడు డెలివరీ అవుతుంది, అండ్ వన్ మోర్ థింగ్ గ్రోత్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, లేదంటే బేబీకి మదర్కి కానీ బేబీకి కానీ హైపర్ టెన్షన్ అనేటివి ఏమన్నా ఉన్నాయా అనేసి అయితే చూస్తారన్నమాట. ఎందుకంటే ఈ హైపర్ టెన్షన్ అనేది ప్రెగ్నెన్సీ మదర్స్లో ఈ లీస్ట్ టైంలో 6th 7th 8th 9th మంత్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఎందుకంటే వాళ్ళు ఆ బేబీని అయితే వాళ్ళు మోస్తారు కదా. సో వాళ్ళు ఫీల్ అయ్యే టెన్షన్కి కానీ వాళ్ళకి ఏదైనా ప్రెషర్ ఉన్నా కూడా బేబీ గ్రోత్ అయ్యే కొద్ది మదర్కి ప్రెషర్ ఎక్కువ అవుతుంది అనమాట. అది ఎలా జరుగుతుంది, డెలివరీ ఎలా జరుగుతుంది, లేదా అదర్ ఇష్యూస్ వల్ల కూడా ఈ హైపర్ టెన్షన్ అనేది వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయన్నమాట. కొంతమందికి ఏమవుతుందంటే బేబీని కనేటప్పుడైతే ఈ హైపర్ టెన్షన్ అనేది బీపీ అనేది ఎక్కువైపోతుంది అన్నమాట. ఎందుకంటే ఆ పెయిన్స్ వాళ్ళకి భరించలేక ఏమవుతుందంటే ఈ బ్రెయిన్ అయితే ఉంది కదా, సో ఆ బ్రెయిన్కి ప్రెషర్ ఎక్కువైపోయి ఏమవుతుందంటే బీపీ ఎక్కువైపోతుంది అన్నమాట. సో బీపీ ఎక్కువైపోయినప్పుడు ఏమవుతుందంటే మదర్ అన్కాన్షియస్ కానీ, లేదా మదర్ కోమాలోకి వెళ్ళడం కానీ, లేదా సీజర్స్ ఫిట్స్ అంటారు. సో ఆ ఫిట్స్ రావడం కానీ డెలివరీ టైంలో జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో కొన్ని టైమ్స్లో. సో అట్లాంటి హైపర్ టెన్షన్ ఏమన్నా ఉందా, లేదంటే కొంతమందికి ఏమవుతుందంటే కొంతమందికి ప్రెగ్నెన్సీ టైంలోనే ఈ హైపర్ టెన్షన్ అనేది ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఆ ప్రెషర్ వల్ల దాన్ని ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అని కూడా అంటారు. అండ్ కొంతమందికి వండుకునేసి షుగర్ ఎక్కువైపోతుంది. సో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు షుగర్ వస్తుంది అనమాట. దాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అని కూడా అంటారు. సో అది ఎలా అంటే ఆ కండిషను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఉంటుంది, డెలివరీ అయిన తర్వాత తగ్గిపోతూ వస్తుంది అన్నమాట. సో అలాంటి కండిషన్స్ మనం చాలామందిలో కూడా చూడగలము. అండ్ వన్ మోర్ థింగ్, లేట్ ప్రెగ్నెన్సీ గ్రోత్ స్కాన్ అనమాట. ఈ లేట్ ప్రెగ్నెన్సీ గ్రోత్ స్కాన్ అనేది వీళ్ళు 8th మంత్లో కానీ 9th మంత్లో కానీ చేయించుకుంటారు. సో దాంట్లో ఏం జరుగుతుందంటే ఈ 9th మంత్లో చెప్పాను కదా, 9th మంత్లో అయితే బేబీ తల కిందకు వచ్చేస్తుంది, ఈ బ్యాక్ అనేది పైకి వస్తుంది అన్నమాట, పై పొట్టకి. సో కింద అబ్డామెన్కి 9th మంత్లో తల కిందకు ఉండాలన్నమాట. దాన్ని కరెక్ట్ పొజిషన్ అనేసి అయితే అంటారనమాట. సో నార్మల్ డెలివరీ అవుతుందా లేదా బేబీ ఫీటల్ హార్ట్ రేట్ బాగుందా లేదంటే ఇంకేమన్నా ఉమ్మ నేరిపోతుందా, డెలివరీ ఎన్ని డేస్లో ఉంది అనేది అయితే దాంట్లో తెలుస్తుంది అన్నమాట. సో గైస్, చూసేసారు కదా, వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. థ్యాంక్ యూ సో మచ్.